శ్రీ గణేశాయ నమః. జయ విఘ్నకృతమాధ్య భక్త నిర్విఘ్నకారక అవిఘ్న విఘ్నశమన మహావిఘ్నైక విఘ్నకృత్. అధ శ్రీ అష్టలక్ష్మి పూజ కదారంభ. శ్రీ మహాలక్ష్మి ప్రాదుర్భావ. ఓం సృష్ట్యాది సర్వమును ప్రళయజలములచే నిండియుండగా అందు శ్రీహరి శిశురూపమున వటపత్రసాయి అయి విరాజిల్లుచుండెను. అందాతడు తన దక్షిణ పాదాంగుష్టమును చీకుచూ అనూహ్య వృత్తి త్రికోణాది ఆకారముల పరిడవిల్లుచూ, నేనెట్లు కలిగి తిని, నన్నెవరు కమ్మియున్నారు, నా వటపత్రముల వలె నేనెవరికి ఆధారభూతమును, నాకీ ఆకును దానికి జలమును అయినటులనే ఈ సలిలమునకు ఆధారమైనది ఏది అని విత్కరించుకొనుచుండగా ఆ మహామాయ తొట్టెతొలుశబ్దమై సర్వం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం అని తోచినది. ఈ విచిత్రానుభూతి ఆ హరి అదే పనిగా మననము చేయసాగెను. అంత కృపామతి అయిన మహామాయ అతనిని అనుగ్రహించి తన లక్ష్మి అంశను సాకారముగా మార్చి వచ్చి హరికి దృగ్గోచరయ్యి అతనిని అతిశయింపచేసి తన అంశచే మహాలక్ష్మిని ఏర్పరిచి తాను అదృశ్యమాయెను. ఈ విధముగా మహాలక్ష్మి శబ్ద రూప గుణాధికమును సంభవించినది. అనంతరము త్రిమూర్త్యాదులను వారికనువగు దేవేరులను వేరువేరుగా ఏర్పడిరి. మహాలక్ష్మియే సర్వమునకు మూలము. ఈమెను మించినది లేదు. ఆశ్వయుజ పాల్గొన మాసములకు ఆమెకు అత్యంత ప్రీతికరములు. ఎప్పుడు చేయకున్నను ఈ 2 మాసముల యందున ఆమెను ఆరాధించినచో ఎట్టివారినైనను ఆమె అనుగ్రహించి తీరును. ఆమె అనుగ్రహ ప్రాప్తికై దేవేంద్రాదులే పడిగాపులు పడియుందురనగా సామాన్య మానవులెంత? ఆమెయే మహిషాసురమర్దిని, ఆమెయే దుర్గా, ఆమెయే సకలమూ అయ్యున్నది. యక్షరూపము. ఆ దివ్యమాత యొక్క అనుగ్రహమే లేకున్నచో దేవతలు ఎప్పుడో నశించిపోయి ఉండెడివారు. ఒకానొకప్పుడు దేవదానవ సంగ్రామమునందు గెలిచిన దేవతలు విజయలక్ష్మిని, వీరలక్ష్మిని, మహాలక్ష్మిని మరచి విర్రవీగ సాగినారు. గెలుపు తమ గొప్పతనమేనని భావించుకొనసాగినారు. అప్పుడు ఆ మహాలక్ష్మి యక్షరూపములో దర్శనమిచ్చినది. దేవతలు ఆ రూపమును ఎరుగజాలకపోయిరి. కేవలము తేజోరూపముగా వెలుగొందుచున్న ఆ మూర్తిని ముందు ఇంద్రుడు కనుగొనినాడు. కాని తాను దేవతలకెల్ల రాజు అన్నడి అహంకారము వలన ఆ మూర్తిని గురించి తెలుసుకుని రావలసినదిగా అగ్నిని పంపినాడు. అగ్ని ఆ మూర్తిని చేరి, ఓం అపరూపస్వరూపమా, నేను అగ్నిహోత్రుడను, సర్వమును దహించగలవాడను, ఇక నీవెవరివో చెప్పుము అని అడుగగా ఆ రూపము, సర్వమును దహింపగలవా, ఏది దీనిని దహింపుము అని ఒక దర్భను అతనికిచ్చెను. అగ్ని ఎంతగానో ప్రయత్నించెను, కాని ఆ దర్భను దహింపలేకపోయెను. అంతటా తనకు తానే సిగ్గుపడుచు అతడు వెనుదొలిగి ఇంద్రుని కడకు పోయి తన అసక్తతను తెలియజేసుకొనగా ఇంద్రుడు ఆశ్చర్యపడుచునే ఆ మూర్తిని గురించి తెలుసుకొనవలసినదిగా వాయువుని పంపెను. వాయువు ఆ మూర్తి కడకేగి, నేను వాయుదేవుడను అనగా గాలిని, నా వల్లనే లోక వ్యవహారములెల్లా నడుచుచున్నది, నేనే లేకున్నా ఈ జగము జడమే కదా అని అనినాడు. అంత శ్రీ మహాలక్ష్మీమూర్తి అటులన, అయినచో ఏది ఈ గడ్డిపరకను కదుపుము అని అగ్నిచే విడువబడిన గడ్డిపరకనే అతనికి చూపినది. వాయుదేవుడెంతయో ప్రయత్నించినాడు, కాని దానిని ఇసుమంతయునూ చెలింపచేయలేకపోయినాడు. పరాభవ దుఃఖముతో అతడు వెనుతిరిగి ఈ వార్తను ఇంద్రునకు విన్నవించాడు. అంతటా ఇంద్రుడు తానే స్వయముగా అటకు రాగా ఆ మహాలక్ష్మి యొక్క మూర్తి అంతర్హితమైనది. అప్పుడు ఆమె శబ్దరూపమున, ఓయి ఇంద్ర, సహస్రాక్షుడవు నీవు అయినను నన్ను కనిపెట్టలేకున్నావు అని అపహసించినది. అది వినిన పురుషోత్తముడైన ఇంద్రుడు ఆత్మహత్యకు పాల్పడినాడు. అంత నా అంబ కరుణించి, ఇంద్ర, ఎందుకీ అగాయిత్యములు, మాయాబీజమును జపించుము అని చెప్పినది. అతడట్లే చేయగా చైత్రశుద్ధ నవమి నాటి మధ్యాహ్నము అతని ఎదుట ఒక దివ్యతేజము తోచి, మాయ మీ కన్నులు కప్పి గర్వించి ఉన్నారు, ఆ అహంకారమును పనికిరాదనియు సర్వమును పరదేవత అయిన నా అధీనమే అని, మీ ప్రజ్ఞ ఇసుమంతయూ లేదనియు తెలియచెప్పుటకే యక్షరూపమును తోచినాను. ఇకనైనను అహంకారము విడిచి నన్ను స్మరించుకొనుచుండు అని పలికినది. కావున ప్రతి గురు శుక్రవారములందునూ అష్టమి, నవమి, దశమి, త్రయోదశి, పౌర్ణమి,
శుద్ధ పాడ్యమి తిథులందును బుద్ధిమంతులైన వారందరూ ఆ శ్రీ మహాలక్ష్మిని ఆరాధించవలెను. ఆ యొక్క అమ్మ దయ ఉంటే అన్నియునూ ఉన్నట్లే అని మరువకూడదు. ఆదిలక్ష్మి కథ, ఆమె ప్రభావము. ఈమె భృగునందిని, అనంతరమున క్షీరసాగర కన్యక అయినది. ఈమెనే గాణాపత్యగణములందు చెప్పుదురు. రవంత క్రోధమూర్తి, భక్తుల పాలిట మాత్రము పరమకృపాళువు. తనకు ఏమాత్రము అవమానము జరిగినను భరించని ఆత్మాభిమాన సంపన్న. తనను గౌరవించు వారిని మాత్రమే సహించును. విష్ణువు కూడా ఈమె లేనిదే మనలేనివాడై శ్రీనివాసుని రూపమున భూమికేతెంచి ఈనాటి తెలుగు దేవరాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఉన్నాడు. ఈ మహామాతనే వరలక్ష్మి అనుచుందురు. స్త్రీలు ఆచరించు వరలక్ష్మీ వ్రతము ఈమెను గూర్చియే అయి ఉన్నది. లక్ష్మీదేవి యొక్క ప్రథమ కళగా వాసికెక్కిన ఈ దేవేరి స్థైర్య శుభ సుఖ ఆయురారోగ్యములు ఇయ్యగలదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.